తల్లి. నిన్న గట్టిగా పట్టుకుంటే ఆగేది, ఈ పోట్లు ఆగేది కాదు. అమ్మా పోట్లంటే బాబు, ఈ పోట్లంటే అమ్మా రిలీఫ్ రాకపోతే అట్లాగే కాసేపు ఆగాలి కదమ్మా. వదలలేదే, వదలట్లా వదలట్లా ఇంకా వదలలేచున్నా, ఇంకా వదలలేచున్నా, ఇంకా వదలలేచున్నా, ఇంకా వదలట్లా. సతీష్ గారు, సో మీరు నా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సో ఏ ఇబ్బందితో వచ్చారు, అసలు ఏంటి, కొంచెం మీ ఇబ్బందులు ఏంటి, ఎలా ట్రీట్మెంట్ అయింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. సో మీ ఇబ్బంది ఏంటనేది నేను చూశాను ప్రత్యక్షంగా, కానీ ఆ రోజు నేనే రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఆ రోజు జరిగినవి, మీకు ముందు ఎలా ఇబ్బంది పడ్డారో అన్నీ ఒకసారి చెప్పండి. ఫిబ్రవరి 8వ తారీఖు ఎమర్జెన్సీగా సర్జరీ స్టేజ్ సార్ నాది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ మోకాల దగ్గర ట్రిగ్గర్ అయిపోయేది సార్, బాగా ట్రిగ్గర్ అయిపోయేది. ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి సెకండ్ ఒక పోర్ట్ లాగా వచ్చేసేది. ఏ మోకాలు, కుడి మోకాలు, ఎడమ మోకాలు? ఎడమ మోకాలు సార్. అయితే ఏమైందంటే ఎమర్జెన్సీగా నన్ను గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేస్తే స్పైన్కి కూడా సర్జరీ చేశారు. ఎనస్థీషియా తగ్గంగానే మళ్ళీ రిపీట్ అయిపోయారు. రిపీట్ అవ్వగానే 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రంట్ ఇంకో సర్జరీ చేశారండి. అయినా కూడా మళ్ళీ రిపీట్ అయిపోయింది. రిపీట్ అయిన తర్వాత ఈ నరం ఒకటి బ్లాక్ చేయాలన్నారు. సరే బ్లాక్, ఈ నొప్పి తట్టుకోలేక బ్లాక్ చేయమంటే ఇక్కడ ఉన్న నరం కూడా ఒకటి కట్ చేశారు. కట్ చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఏ నరం కట్ చేస్తారు? అది ఈ సెన్సరీ నరం ఒకటి, సెన్సరీ నరం కట్ చేస్తారు. సెన్సరీ నరం కట్ చేస్తే ఇక్కడ కొంచెం బండబారినట్టు ఉంటుంది అన్నారు. అయినాక నేనే కట్ చేసామని చెప్పాను సార్, బ్లాక్ చేసేమి నొప్పి తట్టుకోలేకపోతున్నామని. ఎలాంటి నొప్పి అంటే సార్, హాస్పిటల్లో నా అరుపులకి వెళ్ళిపోయింది సార్. హాస్పిటల్స్ అంతా ఎక్కడ? గుంటూరు మల్లికా స్పైన్లో. ఓకే, విపరీతమైన అరుపులు సార్, తట్టుకోలేక అన్బేరబుల్ సిచ్యువేషన్. సరే ఈ నరం కూడా ఐసీయూలోనే కట్ చేశారు. కట్ చేసినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోయింది, కంట్రోల్ అవ్వలేదు. ఇక మా వల్ల కాలేదండి అని చెప్పని వాళ్ళు కూడా ఏం టచ్ చేయమని చెప్పి మొత్తం బ్రెయిన్, హోల్ స్పైన్ ఎంఆర్ఐ తీయాలన్నారు. అది కూడా ఎంఆర్ఐ కూడా నాకు ఎనస్థీషియా ఇచ్చుకుంటా 10 నిమిషాలకు ఒకసారి అట్లా చేశారు సార్. మీరంతా బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదన్నారు. తర్వాత ఆయన ఎవరినో కనుక్కొని ఏదో ఫిట్స్ అనుకుంటా అని చెప్పి అన్నారు. ఫిట్స్కి ట్యాబ్లెట్ ఇచ్చారు, డిశ్చార్జ్ చేశారు. ఏ సొల్యూషన్ లేకుండా డిశ్చార్జ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ న్యూరాలజీకి మారాను సార్. ఇక్కడికి వచ్చాను, సెంటినీ సిటీలో జాయిన్ అయ్యాను సార్. వాళ్ళు ఏం చేశారంటే మన ఇంజెక్షన్స్ అన్నీ, ఫిట్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చారు. కంప్లీట్ క్యూర్ అయిపోయింది సార్. రిలీఫ్ వచ్చింది 1 డే. 4 డేస్కి డిశ్చార్జ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చారు. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ రిపీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఈ సేమ్ ఇంజెక్షన్ పని చేయలేదు, ఎందుకంటే నా ఫిట్స్ లేదు. మళ్ళీ ఎంఆర్ఐలు తీశారు సార్. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు అంతా కూడా బాగానే ఉన్నారు, మాకు సొల్యూషన్ ఏం లేదని. సైకలాజికల్గా మీరు ఫీల్ అవుతున్నారు, అందుకే పెయిన్ వస్తుందని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ఇక మాకు ఎక్కడికి వెళ్ళాలో సొల్యూషన్ లేదు, ఏం లేదు. అప్పుడు ఎవరు చెప్పబట్టి మీ దగ్గరికి వచ్చాను సార్. ఎవరు చెప్పారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటేను వాళ్ళు చెప్పారు సార్. సరే చూస్తా ఉండి ఇక్కడికి వచ్చి ఇంకా అసలు మాకు వేరే. వాళ్ళు మీ ఇంటి దగ్గరే ఉంటారా అయ్యప్ప నగర్లో? ఓకే. అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వచ్చాను కదా సార్. అవును, నాకు గుర్తుంది. అప్పుడు మీకు ఆ మోకాలు నొప్పి వస్తే ఈ కాళ్ళు పైన పెట్టి నొక్కేవాళ్ళు కదా? నొక్కునేవాళ్ళు సార్. ఇట్లా పెట్టుకొని గట్టిగా బాగా భయంకరమైన ప్రజలతో నొక్కితే కానీ ఆ ట్రిగ్గర్ అనేది ఆగేది సార్. మళ్ళీ పావు గంటకు వచ్చేసేది. అట్లా రిపీట్ అయితే ఇక్కడ బయటకు ఉన్న ఓల్డ్ పేషెంట్లు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించేవాళ్ళు సార్.
మీరు ఇక్కడికి వచ్చారు తగ్గిపోతుంది 2 రోజులు మీరు నడుస్తారని చెప్పి నాకు ధైర్యం చెప్తా ఉండేవాడు. సరే ఆ రోజు థెరపీ అప్పటికప్పుడు ఇమీడియట్గా మీరు థెరపీ చేశారు. చేసిన తర్వాత కూడా ఆ రోజు రిలీఫ్ రాలేదు. 2వ రోజు ఇంటికి వెళ్ళాక కూడా అసలు ఆయన తగ్గకపోయేసరికి నేను మీకు కాల్ చేశాను సార్. అప్పుడు ఇప్పుడు నేనేం చేసేది లేదమ్మా, సెకండ్ థెరపీకి చేంజ్ వస్తుంది పావు గంటకు వచ్చేది 5 నిమిషాలకు ఒకసారి మొదలైపోయింది ఈ పెయిన్. ఇంకా పెరిగిపోయింది సార్. నేను థెరపీ చేసిన తర్వాత ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇంకా అలాగే ఒక 2 days ఓర్చుకున్నాము. సెకండ్ థెరపీకి వచ్చిన సెకండ్ థెరపీ తర్వాత ఆటోమేటిక్ గా అలా నొక్కునే సిచ్యువేషన్ నుంచి అంటే అంత ముందు ఎంత ఒక 100 కిలోల ప్రెజర్తో నొక్కేది 50% తగ్గింది సార్ సెకండ్ థెరపీలో. ఆ తర్వాత థర్డ్ థెరపీ అంటే 3వ రోజు ఆల్టర్నేట్ డే మీ దగ్గరే వచ్చింది అన్నాను, సరే కానివ్వండి అన్నారు, చేయి పెట్టకుండా తగ్గిపోయింది. ఆ 3వ రోజు నుంచి తర్వాత 3 నెలలు ఈ రోజు అదే లాస్ట్ సార్ పెయిన్. ఇంతవరకు మళ్ళీ ఆ పెయిన్ అసలు మేము మోకాలు టచ్ చేసింది కూడా లేదు. కానీ భయంకరమైన సిచ్యువేషన్ సార్. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే కరోనా టైంలో నాకు ఇక్కడ షోల్డర్ దగ్గర బాగా పెయిన్ వచ్చేది, అడుగు కూడా వేయలేకపోయేవాడిని. అది బయటపడింది థెరపీ అయిన తర్వాత. సెకండ్ మంత్లో థెరపీ ఇది కూడా పోయింది. ఫేజ్ 2లో తగ్గిద్ది. అది ఫేజ్ 2లో తగ్గిపోయింది సార్, కంప్లీట్ తగ్గిపోయింది. అసలు అంతకుముందు కనీసం 100 నుంచి 150 ఇంజెక్షన్ చేశారు సార్ 1 monthలో. ఎక్కడా కూడా నాకు ఒక గంట కూడా రిలీఫ్ రాలేదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత థర్డ్ డే పోయింది, మళ్ళీ ఈ రోజు వరకు లేదు. ఇంకొకటి నేను ఫేస్ చేసింది ఏంటంటే సమ్మర్లో బాగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ బ్లాక్ కళ్ళజోడు పెట్టాల్సిందే, అంటే చూడలేకపోయేవాడిని. అంతకుముందు కళ్ళన్నీ బాగానే ఉన్నాయన్నారు, ఇప్పుడు నాకు బోనస్గా ఈ కళ్ళజోడు కూడా పోయింది సార్. కానీ అట్లా ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు మీరు, ఒక పిల్లు వేసుకోలేదు. మొత్తం 3 నెలల్లో కంప్లీట్గా 13 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. అంతకుముందు 1 కిలో కూడా తగ్గేవాడిని కాదు. చాలా ఫ్రీగా ఉన్నాను సార్. ఓకే. కాలన్ హైడ్రోథెరపీ వలన మనకు వచ్చే రిజల్ట్ ఏంటనేది ప్రాక్టికల్గా మీ విషయంలో బయటకు వచ్చింది. మనకు అర్థం అవుతుంది కూడా. అంటే కాలన్ థెరపీ చేయించుకోవటం వలన చాలామందికి ఏంటంటే కాలన్ థెరపీ అంటే పెద్ద ప్రేమను శుభ్రం చేస్తే ఇవన్నీ ఎందుకు నయం అవుతాయి అని చెప్పి ఆ రోజు మీ బ్రదర్ వచ్చారు అనుకుంటా, మీ అన్నయ్య, ఆయన కూడా నన్ను ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ అని చెప్పి నన్ను ఆ రోజు అడగడం జరిగింది. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆమెమో చాలా నిరుత్సాహంగా ఎక్కడో ఏదో లోకంలో ఉన్నట్టు పాపం కూర్చొని ఉంది ఆ రోజు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఈ ఏదో ఇంకా తప్పదు అన్నట్టు నా దగ్గరికి వచ్చినట్టు కనపడింది ఆమె చూస్తూ ఉంటాం. వేరే దారి లేకే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని సిచ్యువేషన్ సార్ ఆ రోజు. అసలు ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకా ఇదే చెప్తారు కదా, సైకలాజికల్ అని సమ్మరీ నోట్ ఇచ్చేసిన తర్వాత అని భయం వేసింది సార్ ఆ రోజు. అవును. ఏది ఏమైనా ప్రతి ప్రాబ్లంకి కూడా మనకి సొల్యూషన్ అనేది లేకుండా ఉండదు. నా దగ్గర కాకపోతే ఇంకొక చోట. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు వరకు ఆక్యుపెంచర్ కాలన్ హైడ్రోథెరపీ కాంబినేషన్లో నేను చేయలేని ప్రాబ్లమ్స్ అంటూ చాలా తక్కువ.